హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు థర్డ్ చాప్టర్లోని ఎగ్జాంపుల్ 5 చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ 5లో ఆల్జిబ్రికల్లీ గ్రాఫికల్లీ అని 2 మెథడ్స్లో చేయమన్నాడు. ఫస్ట్ ఆల్జిబ్రికల్గా చేసి పోయిన వీడియోలో మనము చూపించినాము. ఇప్పుడు గ్రాఫికల్గా చూడండి. అదే ప్రాబ్లమ్ని గ్రాఫికల్గా ఏ విధంగా చేయొచ్చో చూడండి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అందులో వచ్చినాయి, ఒకసారి చూడండి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 మనము ఇంతకుముందే కనుక్కున్నాం కదా. ఆల్జిబ్రికల్గా చేసినప్పుడు ఇక్కడ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అని ఉన్నాయి చూడండి, టిక్ పెట్టిండేవి. అదే ఈక్వేషన్స్నే మనం గ్రాఫికల్ మెథడ్లో చేయాల్సి ఉంటుంది కాబట్టి అవే ఈక్వేషన్స్నే ఇక్కడ రాసుకున్నాం చూడండి ఒకసారి. ఎక్స్ మైనస్ 7y ప్లస్ 42 ఈక్వల్స్ 0 ఒకటి, ఎక్స్ మైనస్ 3y మైనస్ 6 ఈక్వల్స్ 0 ఒకటి. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు గ్రాఫ్స్ లానే A1, B1, C1. A1 అంటే ఎక్స్కి ముందు ఉన్నది సింబల్ ఏం లేదంటే ప్లస్, నంబర్ ఏం లేదంటే 1 + 1. B1 అంటే -7, C1 అంటే +42, A2 అంటే +1, B2 అంటే -3, C2 అంటే -6. ఇప్పుడు A1/A2 చేయండి, +1/+1 వస్తుంది. B1/B2 -7/-3, మైనస్ క్యాన్సిల్ అయితే 7/3 అలానే ఉంటుంది. C1/C2 ఏమొస్తుంది, +42/-6 వస్తుంది. 6 1 జా, ఓకేనా, 6 7 జా, ఆ మైనస్ అలానే ఉంటుంది కాబట్టి -7/1 వస్తుంది. హియర్ A1/A2 నాట్ ఈక్వల్స్ B1/B2, ఓకేనా. 1/1 7/3 నాట్ ఈక్వల్, అందుకోసం A1/A2 నాట్ ఈక్వల్స్ B1/B2 అనేది. దేర్ ఫోర్ గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్, ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, ఎక్స్ మైనస్ 7y ప్లస్ 40 ఈక్వల్స్ 0 ఉంది, ఓకేనా, అది రాసుకున్నాము. ఇక్కడ 7y అనే దాన్ని జంప్ చేసింది, ఎందుకంటే అక్కడ వైకి నెగిటివ్ ఉంది, అంటే 7yకి ముందు మైనస్ ఉంది కాబట్టి దాన్ని జంప్ చేసిన చూడండి ఒకసారి. మిగతా వచ్చేసి అలానే పెట్టుకున్నాను. ఇక్కడ 7y అంటే 7 × y, 7 జంప్ చేసి ఇటువైపు బైలోకి వచ్చింది, అందుకోసం y ఈక్వల్స్ టు x ప్లస్ 42/7 ఇటువైపుది. ఇటువైపు ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 3y మైనస్ 6 ఈక్వల్స్ 0. ఇక్కడ కూడా వైకి ఏముంది, నెగిటివ్ ఉంది, అందుకోసం ఇక్కడ కూడా -3y జంప్ చేసిన +3y అయింది. ఇక్కడ ఎక్స్ మైనస్ 6 అలానే ఉంది. 3y అంటే 3 × y, ఇంటూలో 3 ఇటువైపు చేస్తే బైలో వచ్చింది, ఓకేనా. ఎక్స్ మైనస్ 6/3 ఈక్వల్స్ టు y. ఇప్పుడు దీనికి సంబంధించిన బాక్సులు తయారు చేసిన ఒకసారి చూడండి. ఇక్కడ బైలో 7 పైన 42 ఉందంటే పెద్ద నెంబర్లే కాబట్టి మీరు ఎక్స్ కూడా కొద్దిగా పెద్ద నెంబర్లు తీసుకునేదే మంచిది. ఒకవేళ ఎక్స్ చిన్న నెంబర్లు తీసుకుంటే ఏమవుతుంది అంటే, చిన్న నెంబర్లు అయినా తీసుకోవచ్చు, పెద్ద నెంబర్లు అయినా తీసుకోవచ్చు. పెద్ద నెంబర్లు తీసుకుంటే మీకు అక్కడ ఉండే వస్తాయి, చిన్న నెంబర్లు తీసుకుంటే చిన్నగా వస్తాయి, అది మీ ఛాయిస్, ఏదైనా తీసుకోవచ్చు. నేను అందుకోసం ఏం చేసిన, ఎక్స్ వాల్యూ 14 తీసుకున్నా. ఒకసారి చూడండి, ఇక్కడ రఫ్ వర్క్లో y ఈక్వల్స్ టు 14 + 42/7, 14 40 56, 7 1 జా, 7 8 జా, అంటే 14 తీసుకున్నప్పుడు నాకు 8 వచ్చింది, అందుకోసం 14,8 అని ఇక్కడ రాసిన. ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నా. ఎక్స్ 0 తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి, 0 + 42/7, 7 1 జా, 7 6 జా, 0 తీసుకుంటే 6 వచ్చింది. ఇది ఫస్ట్ బాక్స్. సెకండ్ బాక్స్ చూడండి, ఎక్స్ వాల్యూ ఫస్ట్ 0 తీసుకున్నా. ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే 0 - 6/3, -6/3, 3 1 జా, 3 2 జా అన్నప్పుడు -2 వస్తుంది. 0 - 2. ఎక్స్ వాల్యూ 6 తీసుకున్నా. 6 తీసుకుంటే ఏమొస్తుంది, 6 - 6/3, 6లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 0/3 అంటే 0. ఇవి ఈ రెండు బాక్సులకు సంబంధించిన గ్రాఫ్ చూడండి ఒకసారి. ఈ గ్రాఫ్ వచ్చేసి జాగ్రత్తగా గమనించండి. గ్రాఫ్ చూడండి, గ్రాఫ్ చూడండి ఒకసారి. ఇంతకుముందు దానిలాగా మనము ఈ గ్రాఫ్ నిలువుగా వేయలేము, అడ్డం వేసినాము. ఒకసారి చూస్తున్నారు, గమనిస్తున్నారా, ఎందుకు అట్లా అడ్డం వేసినామంటే, మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూలు చూడండి ఏమున్నాయి, మనకి పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినాయి కదా. ఇంతకుముందు ఏమొచ్చినాయి, ఇంతకుముందు మనం చేసినప్పుడు ఒకసారి చూడండి, ఆ బాక్స్లో ఏమొచ్చినాయి, 14,8 అవి వచ్చినాయి. అందుకోసం ఇక్కడ ఏం చేసినాము, మనకి ఇవి రెండు కలిసేది చాలా దూరం కలిసాయి, పెద్ద నెంబర్ల దగ్గర కలిసాయి. వయసు కదా ఇది, 42 ఇయర్స్ ఆ విధంగా వచ్చింది కాబట్టి ఆన్సర్ మనం చూడండి ఒకసారి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ డ్రా చేసుకున్నాము. ఎక్స్ యాక్సిస్లో 2 2 రైస్ చేసినాము, వై యాక్సిస్లో కూడా 2 2 రైస్ చేసినాము, ఓకేనా. జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఏముంది, ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చింది, 14,8 అనేది వచ్చింది, అంటే ఎక్స్ యాక్సిస్లో 14, వై యాక్సిస్లో 8, ఓకేనా. అందుకోసం 14,8 ఇక్కడ పెట్టినాం.
సెకండ్ది ఏమొచ్చింది 0,6, ఎక్స్ యాక్సిస్లో 0, వై యాక్సిస్లో 6 ఇక్కడ వచ్చింది. అందుకోసం ఈ 2 పాయింట్స్ని కలిపిన ఇట్లా జాయిన్ చేసిన ఫస్ట్ లైన్ అది. సెకండ్ చూడండి ఒకసారి ఏముంది, సెకండ్ 0,-2, 0, వై యాక్సిస్లో -2 అంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టినాను. తర్వాత ఏముంది 6,0, ఎక్స్ యాక్సిస్లో 6, వై యాక్సిస్ 0 అంటే ఈ లైన్. ఈ 2 లైన్లు కలిపిన. ఈ 2 లైన్లు మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఈ ఎక్స్ యాక్సిస్లో వచ్చి 42 దగ్గర, వై యాక్సిస్లో వచ్చేసి 12 దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. అందుకోసము ఎక్స్ వాల్యూ 42 అని రాసినాను, వై వాల్యూ 12 అని రాసిన. దీనికి సంబంధించిన స్కేల్ చూడండి. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 cm = 2 యూనిట్స్, ఆన్ వై యాక్సిస్ 1 cm = 2 యూనిట్స్. ఓకేనా. ఎక్స్ వై వాల్యూస్ ఏమొచ్చినాయి, ఎక్స్ ఏమొచ్చింది మనకి అక్కడ ఏమొచ్చింది, ఎక్స్ యాక్సిస్కి ఎక్కడ టచ్ అయింది, అది 42 దగ్గర టచ్ అయింది. అందుకోసము ఎక్స్ వాల్యూ 42, వైకి ఎక్కడ టచ్ అయింది 12కి టచ్ అయింది. మనం ఇంతకు ముందుగా ఆల్జిబ్రికల్ మెథడ్లో చేసినప్పుడు కూడా మనకి సేమ్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చినాయి కదా. ఓకేనా. సరే ఇంతకుముందు గ్రాఫ్స్ అలా చేస్తే ఏమవుతుంది అంటే, మీరు ఒకవేళ ఇంతకుముందు గ్రాఫ్స్ అలా చేయాలనుకుంటే ఒకసారి చూడండి. ఇంతకుముందు గ్రాఫ్స్ లాగా చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకేనా. ఇంతకుముందు గ్రాఫ్స్ లాగా మీరు ఇట్లా నిలువు చేసినారనుకో, ఇక్కడ మనకి ఎక్కడ దాకా పడతాయి 40 దాకా పడతాయి నంబర్స్. మీకు మనకి ఎక్స్ వాల్యూ 42 రావాలంటే దీన్ని దాటిపోతుంది కాబట్టి పట్టదు. అందుకోసం ఏం చేసినాను, ఈ గ్రాఫ్ని అడ్డంగా డ్రా చేసిన. ఓకేనా. ఇది జాగ్రత్తగా గమనించండి. ఓకేనా. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.